మెంబర్ ట్రాన్సాక్షన్స్లో రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ ట్యాబ్ పైన ఉన్నాం, క్లిక్ చేద్దాం. మెంబర్స్ నుండి ఎస్హెచ్జికి ఏమేం రిసీవ్డ్ అయినవి అందరి సభ్యుల పేర్లు కనిపిస్తున్నాయి. ప్లస్ బటన్, ఎడిట్ బటన్, డిలీట్ బటన్ కనిపిస్తున్నాయి. మెంబర్కి ఎదురుగా ఉన్న ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం. నేమ్ ముందే సెలెక్ట్ చేసాం. రిసిప్ట్ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మెంబర్ నుండి ఏమేం రిసీవ్ అయింది. షేర్ క్యాపిటల్, అదర్ సేవింగ్స్, కాంట్రిబ్యూషన్ బై మెంబర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వివో, మెంబర్షిప్ ఫీజ్, పెనాలిటీ. ఇందులో ఏది మెంబర్ నుండి రిసీవ్ అయిందో అది ఎంట్రీ చేయాలి. షేర్ క్యాపిటల్ అమౌంట్ తీసుకుందాం. 500 రూపాయలు రిసీవ్డ్ అయింది. మోడ్ ఆఫ్ రిసిప్ట్ క్యాష్ డీటెయిల్ సేవ్ చేద్దాం. సేవ్ అయింది. మెంబర్ నుండి వచ్చిన షేర్ క్యాపిటల్ ఎంట్రీ చేసాం. ఒకవేళ మెంబర్ నుండి ఇంకా ఏదైనా రిసీవ్ అవుతే ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు. పెనాలిటీ, మెంబర్షిప్ ఫీ ఏదైనా రిసీవ్ చేసుకొని ఉంటే మళ్ళీ అనిత దగ్గరికి వెళ్ళి ప్లస్ బటన్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఇలా అందరి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ పేజ్ పెయిడ్ టు మెంబర్ క్లిక్ చేద్దాం. మెంబర్కు ఎస్హెచ్జి ఏం పే చేసిందో ఇక్కడే ఎంటర్ చేయాలి. అందరి పేర్లు మళ్ళీ కనిపిస్తున్నాయి. ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం. పేమెంట్ టైప్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, గ్రాంట్ డొనేషన్, డివిడెంట్ పేమెంట్. గ్రాంట్ డొనేషన్ మెంబర్కి ఇచ్చినప్పుడు లేదా డివిడెంట్ పేమెంట్ లాభంలో వంతు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఒకవేళ గ్రాంట్ డొనేషన్, డివిడెంట్ పేమెంట్ ఏమీ ఇవ్వనట్లయితే ఎంట్రీ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే ఎంట్రీ చేయడం చాలా సులువు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. 200 రూపాయలు గ్రాంట్ డొనేషన్ మెంబర్కు ఇచ్చాం. డీటెయిల్స్ సేవ్ చేద్దాం. ఈ విధంగా గ్రాంట్ డొనేషన్, డివిడెంట్ పేమెంట్ ఇచ్చినట్లయితే ఈ విధంగా మీరు ఎంట్రీ చేయాలి.